నువ్వు టికెట్ మాత్రం కన్ఫర్మ్ చేసుకో బేబీ. రిసార్ట్లో దానికి తగిన ఏర్పాట్లన్నీ అరేంజ్ చేశాను. ఎటువంటి తప్పు జరగదు. ఏమైనా సరే దాన్ని వదిలేక. అర్థమైందా? ఓ బేబీ. సారీ సారీ. మూడైపోయింది. నేను చెప్పింది అర్థమైందా బేబీ? నా పావని ఎక్కడ? ఓ నీ పావనియా? అదే కావాలా? మా దగ్గర దానికంటే అందమైన అమ్మాయిలున్నారు. ఇక్కడికొచ్చి మజా చేసి పొమ్మంటే మజ్నులా తిరుగుతున్నాడేంటి బేబీ? వేరే ఎవరినన్నా సెలెక్ట్ చేసి తీసుకెళ్ళు. నాకింకెవరూ వద్దు, నాకు పావని కావాలి. నేను నీకొద్దా? ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. కళ్ళల్లో కామం బొలుకుతోంది కదా. ఈ మందార అంతఃపురానికి రావడానికి ఒక్కొక్క మగాడి లెక్కలేని కలల మహారాణిని నేను. ఒక విధమైన అందని అందాన్ని. అలాంటప్పుడు నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంటే అది నీ అదృష్టం. నీ పొడవు, నీ రంగు, నీ మొహంలో ఉన్న ఇన్నోసెన్స్, ఇవన్నీ నాకు నచ్చాయి. పావని ఎక్కడ? బయటికెళ్ళింది. అదే ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాను. తను తిరిగొచ్చే వరకు నేను కంపెనీ ఇస్తాను. ప్రేమకి కామానికి తేడా తెలియని నువ్వెక్కడ, నా పావుని ఎక్కడ? ఎక్కడుందో చెప్పు. ఏయ్, నా పావునికి ఏమైనా అయ్యిందో? నీకేమవ్వలేదు కదా బేబీ? ఇలాంటిది ఒకటి ఇచ్చావు కదా. నిన్ను చూడండి రా, రాణి పడింది. ఆకాండ ఇలా చూడు, నేనిప్పుడు మంచి మూడ్లో ఉన్నాను. వద్దు. వద్దా? రే, నేను ఇంకా ఏమి చేయలేదురా. అదెవరో తెలుసా? తెలుసు. తను అటువంటిది కాదు. తను వదిలేయన్నా. ఏంటి లవ్వా? సరే, ఒక పని చెయ్యి. ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకో. దాని తర్వాత ఏమైనా చెయ్యి. నేను ఒక్కసారి ముట్టుకున్న ఆడదాన్ని మళ్ళీ ముట్టుకోను. మజాగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళు. మొత్తం నేనే ఖర్చు పెడతానురా. ఇప్పుడు నేపాల్ చాలా చల్లగా ఉంది, అక్కడికి వెళ్ళిపో. అది వదిలేసి ఏరియాలో మాస్ చూపించాను, నేనే పుడింగే అని చూపించుకుంటే నీలాంటి చాలా మందితో నా కాళ్ళు పట్టించుకున్నాను. ఏయ్ రావే. పాకి నా కొడక్క, జీవితం ఇచ్చిన వాడి ప్రాణాలు తీస్తావా? నిన్ను ఎక్కడ పోతున్నావురా? కూర్చో. త్వరగలరా.
రేయ్ రండ్రా. రేయ్ రండ్రా, త్వరగా వెళ్ళు. రేయ్ పోనీ. పావని లే. చెప్పండి ఇన్స్పెక్టర్, ఏమైంది? ఆ చెత్త వెధవని పట్టుకోవడానికి మీకు ఇన్ని రోజులైనా మీరు కనిపెట్టలేకపోతున్నారా? ఈ మందార అంతపురం నుంచి ఒక అమ్మాయిని తీసుకువెళ్ళాడు. వాడికెంత ధైర్యం ఉండాలి? వాడు నాకు ప్రాణాలతో కావాలి. ఇదే అంతపురంలో వాణ్ణి నేను చంపాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఓ బేబీ, కొంచెం నిదానంగా ఉండు. ఇప్పుడు వాళ్ళు సునామీలో చిక్కుకొని భయపడుతున్న చిలకలు. వాళ్ళెక్కడికి ఎగిరిపోతారు? హ, ఆలస్యమైనా గూటికి రావాలిగా. ఎంతైనా గాని వాడికున్న ధైర్యాన్ని మనం పొంగడాల్సిందే కదా.
నీ కోటకే వచ్చి నీ మీద కత్తి పెట్టాడంటే వాడికి ఎంత ధైర్యం ఉంటుంది. అందుకని వాణ్ణి ఒకే దెబ్బతో ఫినిష్ చేయకూడదు బేబీ. పొగరబోతు వాణ్ణి పట్టుకొని ఆ బంగారు శిలలాగా ఉన్న నీ శరీరాన్ని వాడి చేత్తో మసాజ్ చేపిస్తుంటే అమృతం చేతిలో ఉన్న తాగలేకపోతున్నావని వాడు బాధపడాలి. చాలా 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 బాగా బాధపడాలి బేబీ.